హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు యాక్చువల్గా నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నా కానీ ఎందుకో బ్యాక్ వచ్చేసినాయండి. సారీ అండి, డిలే అవుతున్నందుకైతే. అలా ఎన్నో ఆటంకాలతో ఎన్నో ఇబ్బందులతో అయితే మా తిరుమల దర్శనం అయితే బాగా జరిగిందండి. స్వామివారు అయితే థర్డ్ డేకి అయితే మమ్మల్ని కరుణించేసి ఆయన దర్శనం అయితే చేసుకొని అలా కొండపై నుంచి అయితే కిందికి దిగుతూ ఉన్నామండి. అసలు ఎంత బాగా జరిగిందో అసలు అసలు ఆ 2 days పడిన బాధ అంతా మర్చిపోయామండి. ఆ స్వామివారిని చూసి అంత బాగా జరిగిందండి దర్శనం అయితే. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ తిరుపతికి వెళ్ళాలని మళ్ళీ అనిపిస్తుందండి ప్రాణం. కానీ ఆ స్వామివారు ఎప్పుడు పిలిపించుకుంటే అప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్తాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కపిల తీర్థానికి అయితే వచ్చేసామండి. అక్కడ చాలా బాగుందండి, వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. అసలు కపిల తీర్థం చాలా బాగుందండి. అసలు వాటర్ అంతా అసలు చాలా బాగుంది, చాలా బాగా అనిపించేసింది అసలుకి. వెళ్ళేసరికి కూడా నైట్ 6-7 అలా అయిపోయింది. గుడి కూడా ఆల్మోస్ట్ క్లోజింగ్లో లేదనుకుంటా, ఓపెనే ఉంది. జస్ట్ దర్శనం అయితే అలా చేసుకున్నామండి. చాలా బాగుందండి కపిల తీర్థం. తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కపిల తీర్థము ఖచ్చితంగా వెళ్ళాలని అంటారు కదా, అందుకైతే మేమైతే కపిల తీర్థానికి అయితే వెళ్ళామండి. ఒక 10 minutesలో దర్శనం అయితే అయిపోయింది మాకు. అలా దర్శనం చేసుకొని వెంటనే మా నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే బయలుదేరిపోయామండి. ఓకేనా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి.